So I am making so many videos regarding the spoken English. So if you know the grammar, you will know how to speak. So I am putting more efforts. Could you please subscribe, like, and comment below your doubts? Okay, na? So next this video about the B forms. So present B forms. So we already discussed. సో బీ ఫార్మ్స్ అనేటివి మెయిన్ వర్బ్గా ఫంక్షన్ అయ్యేటప్పుడు ప్రెజెంట్లో ఈజ్ యామ్ ఆర్. సో బీ ఫార్మ్స్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఫంక్షన్ చేసేటప్పుడు ఫర్ ద మెయిన్ వర్బ్ అప్పుడు కూడా ప్రెజెంట్లో ఈజ్ యామ్ అని వస్తుంది. సో ప్రెజెంట్లో ఎలా అయితే యామ్ ఈజ్ ఆర్ వస్తుందో పాస్ట్లో వాజ్ వర్ వస్తుంది, ఫ్యూచర్లో విల్ బి షెల్ బి వస్తుంది. సో ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ ఆర్ సబ్జెక్ట్ టు డిస్క్రైబ్ ఏ కరెంట్ స్టేట్, లొకేషన్ ఆర్ కండిషన్. The form of be in the present tense are am, is, are. This forms change depends on the subject. Subject ని బట్టి am, is, are అనేది ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు present లో నేను ఒక సెంటెన్స్ మేక్ చేయాలనుకుంటున్నాను. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. సో షీ అనేది సింగులర్ కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. ఓకేనా? యామ్ అనేది బీ గా ఇక్కడ మెయిన్ గా ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ యామ్ ఎందుకు వచ్చిందంటే ముందర సబ్జెక్ట్ అయి ఉంది కాబట్టి దాని తర్వాత యామ్ అనేది బీ ఫామ్ మెయిన్ గా ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? దే ఆర్ హ్యాపీ. సో దే అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి దాని తర్వాత ఆర్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇంకోటి ఇది బీ ఫార్మ్స్ అనేవి ఏం డిస్క్రైబ్ చేస్తాయి? కరెంట్ స్టేట్. ఓకేనా? ఐఎమ్ అట్ ద ఆఫీస్. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. దే ఆర్ హ్యాపీ. సో కరెంట్ స్టేట్. ఇప్పుడు మా తల్లి గారు కిచెన్లో ఉన్నారు. సో మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. ఓకేనా? షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఓకే. సో కరెంట్ స్టేట్. సో కరెంట్ స్టేట్ అనేది టెంపరీ సిచ్యువేషన్ ఆర్ పొజిషన్ కూడా అవ్వచ్చు. ఓకేనా? లొకేషన్ మై ఫాదర్. సో హీ ఈజ్ ఎట్ ఆఫీస్. ఓకేనా? హీ ఈజ్ ఎట్ ఆఫీస్. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఐఎమ్ ఎట్ ద ఆఫీస్. సో ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద లొకేషన్. సో కరెంట్ స్టేట్ దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మీరు టూ డిఫరెన్స్ గురించి కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఎయిదర్ వాట్ ఈస్ స్టేట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కండిషన్. లొకేషన్ అనేది ప్లేస్ గురించి డిఫైన్ అవుతుందని మీకు ఈజీగా అర్థమైపోద్ది. బట్ స్టేట్ అండ్ కండిషన్ అనేది మీకు అర్థం అవ్వడం కొద్దిగా కొద్దిగా డిఫికల్టీ అనమాట డిస్క్రిమినేట్ చేయడం. ఓకే. సో స్టేట్ అనేది ఒక జనరల్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, సిచ్యువేషన్స్ని డిఫైన్ చేస్తుంది. కండిషన్ అనేది ఫిజికల్ థింగ్స్ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నా హెల్త్ అంటే నేను ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయినప్పుడు నా హెల్త్ గురించి చెప్పేటప్పుడు అది కండిషన్ అవుతుంది. ఇప్పుడు నేను దేని గురించి అన్న ఎమోషన్ అవుతున్నాను, ఆ ఎమోషన్ అనేది స్టేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, అదొక ఎమోషన్. ఓకేనా? అదొక సిచ్యువేషన్లో ఒక ఎమోషన్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో హీ ఈస్ హ్యాపీ. అతను కూడా హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడు నా ఫిజికల్గా నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది? బాగుంది. సో ఐఎమ్ హెల్తీ. హీ ఈస్ హెల్తీ. అంటే అతను ఫిజికల్గా ఎలా ఉన్నాడని డిస్క్రైబ్ చేసుకున్నప్పుడు అది కండిషన్ కింద వస్తుంది. అతను ఒక స్టేట్ని డిఫైన్ చేసేటప్పుడు స్టేట్ కింద డిఫైన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రెజెంట్ అండ్ రెగ్యులర్ యూస్. బీ ఫార్మ్స్ అనేటివి ఆర్ నాట్ ఓన్లీ యూజ్ టు డిస్క్రైబ్ ద ప్రెజెంట్ మూమెంట్. సో అది ప్రెజెంట్ మూమెంట్ని డిస్క్రైబ్ చేయదు. ఇక్కడ మనం ప్రెజెంట్ మూమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఐఎమ్ ఎట్ ద ఆఫీస్, షీ ఈస్ ఇన్ ద కిచెన్, దే ఆర్ హ్యాపీ. సో we discuss about the present moments, but also when describing a state that someone is or something is always in, ఒక కాన్స్టెంట్ స్టేట్లో ఉన్నప్పుడు గురించి కూడా మాట్లాడుతుంది. సో నేను సోమవారం నుంచి శనివారం దాకా ఆఫీస్కి వెళ్తాను. ఓకేనా? 5:30కి నేను సైన్ అవుట్ చేసి వచ్చేస్తాను. సో దాని తర్వాత ప్రతిరోజు 6 గంటలకి నేను ఇంటికాడ ఉంటాను. సో దాన్ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ ఎట్ హోమ్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే. సో ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా రోజు రోజు జరిగేటివి అనమాట. ఎవ్రీ డే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ డే. ఓకేనా? ఐ ఆమ్ ఎట్ హోమ్ ఎట్ 6 o'clock ఎవ్రీ డే అంటే రెగ్యులర్గా నువ్వు 6 గంటలకి మీ ఇంటికాడ ఉంటావు. సరేనా? ప్రెజెంట్
ప్రెజెంట్ జరిగే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైనా చెప్పాలి అనుకుంటే సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్ అనేది మెయిన్ వర్బ్‌గా ఫంక్షన్ చేసి రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌లో ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. ఈ ఫ్రీక్వెన్సీని మీరు ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకోవాలంటే ప్రెజెంట్ సింపుల్ సెంటెన్స్ నేను చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో, నెక్స్ట్ కామన్ మిస్టేక్ ఏందంటే ఎవ్రీడే అని చెప్పేది ఇట్స్ ఎ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆ టైంలో మనం ప్రెజెంట్ టెన్స్ చెప్పేటప్పుడు ఫ్యూచర్ వర్డ్‌ని యూజ్ చేయకూడదు. విల్ బి కమ్స్ అండర్ ఫ్యూచర్, నాట్ ఇన్ ద ప్రెజెంట్. సో, మనం కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే నేను ఈరోజు పొద్దున్న ఆఫీస్‌లో పనిచేస్తున్నాను. సో, ఐ విల్ బి ఎట్ హోమ్ ఎట్ 6:00. ఈరోజు సాయంత్రం నేను 6 గంటలకి ఇంట్లో ఉంటాను అని చెప్పాలి. ఓకేనా? మెనీ పీపుల్స్ ఇన్‌కరెక్ట్‌లీ యూజ్ విల్ బి ఇన్ కాంటెక్స్ట్ వేర్ ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్. విల్ బి అనేది ఫ్యూచర్ స్టేట్ మాత్రమే రెఫర్ చేస్తుంది. షుడ్ నాట్ ఓన్లీ బి యూజ్డ్ టు టాక్ అబౌట్ ద ఫ్యూచర్. చాలామంది విల్ బీని తప్పు సందర్భాల్లో వాడుతున్నారు. విల్ బీ అంటే భవిష్యత్తులో ఉండడం. ఇది భవిష్యత్తు గురించి మాత్రమే వాడాలి. ఇది భవిష్యత్తుని గురించి మాత్రమే వాడాలి. ఓకేనా? ఎవ్రీడే అనేది ప్రెజెంట్ సింపుల్ కిందొస్తుంది. సో, దట్స్ వై ఇట్ ఈస్ ఇన్‌కరెక్ట్ సెంటెన్స్. ద కరెక్ట్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అంటే ఎవ్రీడే వచ్చినప్పుడు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ అట్ ద టైమ్ యూ హావ్ టు యూజ్ యామ్, నాట్ విల్ బీ. ఐయామ్ ఎట్ హోమ్ ఎట్ 6:00 ఎవ్రీడే. నేను ప్రతిరోజు 6 గంటలకి మా ఇంట్లో ఉంటాను. ఓకే. Will be should only used for the future actions or states, not for habitual or regular actions. Regular actions are habitual ఆ present moment గురించి మాట్లాడేది సింపుల్ ప్రెజెంట్. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు విల్ బి యూజ్ చేయాలి. ప్రెజెంట్ మూమెంట్, హ్యాబిచువల్ ఆర్ రెగ్యులర్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ అనేది రావాలి. యామ్ ఈజ్ ఆర్ అనేది బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి? సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాయి. ఐ వస్తే యామ్ వస్తది. హీ, షీ, ఇట్ వస్తే ఇస్ వస్తది. దే వస్తే ఆర్ వస్తది. ఇలాగా బీ ఫార్మ్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది? సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. స్టేట్ ఆఫ్ బీయింగ్. బీ ఫార్మ్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ వేర్ పీపుల్స్ ఆర్ వెన్ దే ఆర్ దే. సో, ఇక్కడ ఇట్ డిస్క్రైబ్స్ వేర్ పీపుల్స్ ఆర్. ఓకేనా? షీ ఈజ్ ఎట్ ఆఫీస్. డిస్క్రైబింగ్ వేర్ సమ్‌వన్ ఈస్. ఆమె ఆఫీస్‌లో ఉంది. ఓకేనా? సో, వెన్ దే ఆర్ దే. ప్రీవియస్ వీడియోస్‌లో నేను డబ్ల్యూహెచ్ వర్డ్స్‌లో వేర్, వెన్, హౌ వీటిలి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవి గాని వాచ్ చేశావంటే ఈ పారాగ్రాఫ్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? వెన్ అంటే ఏంది? టైమ్ రిలేటెడ్ యాక్టివిటీ. షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ 11:00. 11 గంటలకి ఆమె ఇంట్లో లేదు. ఎందుకంటే ఆమె ఆఫీస్‌కెళ్ళి ఉంటది కాబట్టి. ఆమె 11 గంటలకి ఆమె ఇంట్లో లేదు. ఇక్కడ టైమ్ టైమ్ మెన్షన్ చేశాం కాబట్టి ఇట్స్ డిస్క్రైబింగ్ వెన్ సమ్‌వన్ ఈస్ దేర్. ఇట్స్ ఎ టైమ్ రిలేటెడ్. So please subscribe, like and comment your doubts below, please.